నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. అమెరికా దౌత్యపరమైన ఆంక్షలు, అదేవిధంగా దాని ప్రభావం అనేక రంగాల మీద పడుతుంది. ముఖ్యంగా వాణిజ్య రంగంపై పడుతుంది. ఇప్పుడు ఐటీ సెక్టార్ మీద కూడా పడుతుంది. ఏంటి, అమెరికా చట్టసభల్లో అక్కడికి సంబంధించిన ఒక సెనేటరు ఒక బిల్లును ప్రతిపాదించారు. ఆ బిల్లు ఏంటి, అసలు ముందైతే అది ఆమోదం పొందితే చాలా ఇబ్బందికర పరిస్థితులు. బిల్లు ఏంటి అంటే, అమెరికాలో ఉండే కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను నిరోధించే బిల్లు. రెండవది, అక్కడి నుంచి అవుట్సోర్సింగ్ పొందే కంపెనీలను కూడా, అంటే విదేశీ అవుట్సోర్సింగ్ కంపెనీలను కూడా నిరోధించే బిల్లు. ఒక పక్క ఉద్యోగులకు, ఓ పక్క అవుట్సోర్సింగ్కు. సో ఈ రెండింటిని నిరోధించే బిల్లుకు ప్రతిపాదన తెలిపారు. ఆ బిల్లు ఆ సభలో ఆమోదం పొందితే దాని ప్రభావం భారత్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు? భారత్లో ఐటీ ఈరోజు భారత్ అభివృద్ధి చెందుతోంది. ఓ పక్క హైదరాబాద్, తెలంగాణ కావచ్చు, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో ఇటు కర్ణాటక కావచ్చు, బెంగళూరు సిటీ ఉంది కాబట్టి ఐటీ అభివృద్ధి చెందుతోంది. దేశం అభివృద్ధి చెందుతుందంటే ఐటీ పాత్ర అనన్య సామాన్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఐటీ రంగం మీద దెబ్బ పడితే మన దగ్గరకు వచ్చే ప్రాజెక్టుల ఎగుమతులు 60% మనం అమెరికా మీద ఆధారపడుతున్నాం. ఇక్కడ అమెరికన్ పెట్టిన ఆంక్షలు, వాళ్ళు తెచ్చే బిల్లులు అవి ఆమోదం పొందితే ఐటీ రంగం కుదేలవటం ఖాయం. మిగతా మనం చేసే వేరే వేరే దేశాలకు ఒక 40% మాత్రమే. కానీ ఎంత దెబ్బ పడుతుంది. రెండవది, ఒక ఐటీ రంగం కుదేలైతే అంటే అమెరికాలో తెలుగువారు కానీ భారతీయులు కానీ ఉద్యోగులుగా ఉండరు. అవుట్సోర్సింగ్ భారత కంపెనీలు ఉండవు. అమెరికా ప్రాజెక్టులు రాకపోతే ఇండియాలో ప్రాజెక్టులు లేవు. ప్రాజెక్టులు లేకపోతే ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పింక్ స్లిప్ ఇచ్చి బయటికి పంపిస్తారు. అంటే గతంలో భారత్లో ఐటీ నుంచి రెసిషన్ ఎదుర్కొంది. దాని నుంచి కోలుకోవటానికి దాదాపు దశాబ్ద కాలం పైన పట్టింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అన్న వాతావరణం వచ్చే ఈ సమయానికి దౌత్యపరమైన సంబంధాల వల్ల, అమెరికా తీసుకుంటున్న చర్యల వల్ల ఇబ్బందికర భయానకర వాతావరణం అయితే నెలకొంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐటీ పరిశ్రమకి ఇబ్బందికర పరిస్థితి వస్తే అది మిగతా రంగాల మీద పడుతుంది. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగము, ఇంకా ఒక్క రంగం లేదు, అది లేదు ఇది లేదు, కాదేది కవితకు అనర్హం అంటారు కదా, ఇదిగా అన్ని రంగాల మీద పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలంటే ఇది డే అండ్ నైట్లో జరిగే పద్ధతే కాదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒకవేళ ఉద్యోగం తను కోల్పోతే ఏ రంగంలో చేయగలడు? చేసినా ఒకవేళ ఉద్యోగం దొరికినా సాఫ్ట్వేర్లో తీసుకునే అంత 3 అంకెల శాలరీ వస్తుందా? చెప్పలేము, ప్రశ్నార్థకమే. దాదాపు 30% 40%కే పనిచేయాల్సిన దుస్థితి రావచ్చు. గతంలో చూసాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది నాణ్యానికి ఒకవైపు, రెండో వైపు ఇది మేకపోతు గాంభీర్యమే, ఇది జరగదు. కాకపోతే వాళ్ళు ప్రతిపాదనలో మాత్రం 2025 డిసెంబర్ వరకు ఈ బిల్లు ఆమోదించే విధంగా, అప్పటి నుంచి డిసెంబర్లో ఇది ఆమోదం తెలపాలి అన్న విధంగా ప్రతిపాదనలో ఉంది. ఒకవేళ డిసెంబర్లో ఆమోదం పొందితే ఆ తర్వాత ఏంటి పరిస్థితి? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటున్నారు, జీడిపి తగ్గిస్తాము, స్వదేశీ వినియోగం పెంచాలని భావిస్తున్నారు. ఎప్పటికీ సాధ్యం? ఈరోజు విత్తనం వేయగానే అది కాసి పండయి మనం తిని కడుపు నిండే పరిస్థితి కాదు కదా. దానికి దాదాపు టైం టేకిన్ ప్రాసెస్ అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? ఓవైపు బ్రిక్స్ కరెన్సీ అంటున్నారు. రష్యాతో చమురు కొనుగోళ్లు వల్ల అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా ఆంక్షలు పెట్టింది కాబట్టి బ్రిక్స్ కరెన్సీని, అంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీని తేవాలని యోచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా ఇంకొద్దిగా టైట్ చేస్తోంది. ఏంటి దీనికి ప్రత్యామ్నాయం చూడాలి. ఐటీ కంపెనీ మీద భారం పడుతుందా? ఆ బిల్లు ఆమోదం పొందితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు, ముఖ్యంగా దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపిస్తాయి? లేదు, బిల్లు కనుక పాస్ అవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది వేచి చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.